Right to welcome back to Big TV Digital Exclusive. అనంతపురం టౌన్ లో భారీ చోరీ చోటు చేసుకుంది. 3.5 కోట్ల విలువైన బంగారం కూడా చోరీ చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. అయితే సవేరా ఆసుపత్రి దగ్గరున్న రాజహంస విల్లాస్ లో దొంగతనం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకోవడం అందరికీ అసలు భయాందోళనకు గురైంది. కూతురు వివాహం కోసం దాచి ఉంచిన నగలు ఇంకా నగదు కలిపి కూడా దొంగతనాలు ఇంకా ఇవన్నీ జరగడంతో అందరూ అక్కడ ఒక్కసారికి ఆశ్చర్యానికి గురయ్యారు. అంత రాజహంస విల్లాస్ లో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చోరీ ఎలా అయింది అని చెప్పి పలు అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే దాదాపు 3.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే 25 లక్షల నగదు కూడా చోరీ చేసినట్టు తెలుపుతున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దుండగుల కదలికలను తెలిపారు ఇప్పటికే పోలీసులు. అయితే సీసీ కెమెరాలో దుండగులు కొట్టేసిన నగదు పారిపోతుండగా మనం విక్టివి విజువల్స్ లో చూస్తున్నాం. అయితే తెలిసిన వాళ్ళే ఈ పనులు చేసుంటారు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో 2 ఇళ్లను కూడా చోరీ చేశారు అని చెప్పి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఇంకా పలు ఇళ్లలో కూడా ఈ చోరీ ఒకటే సమయంలో జరగడం కూడా మిస్టరీగా మారింది. అయితే మిస్టర్ చాయ్ నిర్వాహకుడు ఇంట్లో కూడా ఇదే సమయంలో దొంగతనం జరిగిందని తెలిపారు పోలీసులు. మరి ఇదంతా ఒకటే గ్యాంగ్ చేసిందా లేదంటే తెలిసిన వాళ్ళే ఇది అన్నిటికీ ప్లాన్ ప్రకారం ఈ కదలికలన్నీ జరుపుతున్నారా అన్న దీనిపైన పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనిపైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి యోగానంద అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. యోగానంద, చెప్పండి, ఒకటేసారి 3 ఇళ్లలో చోరీ జరిగింది, మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, అనంతపురం నగరంలో భారీ దొంగతనం కూడా చోటు చేసుకుంది. పెళ్లి సంబంధించిన ఇంట్లో పెళ్లి ఫిబ్రవరి 6, 7 తారీఖులో పెళ్లి పెట్టుకున్నారు. ఆ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను బంధువులు పిలిచేందుకు వెళ్ళగా అప్పటికే తెలుసుకున్న దొంగలు, ఈ విషయం తెలుసుకున్న దొంగలు 3 ఇళ్లలో ఒకేసారి, ఆ విల్లా అనేది హై ప్రొఫైల్ వాళ్ళ ఇల్లు ఉంటాయి ఇక్కడ, ఆ రాజహంస విల్లా అని కూడా అత్యంత ఖరీదైన, అనంతపురంలో అత్యంత ఖరీదైన విల్లాస్ చెప్తూ ఉంటారు. అటువంటి ఇళ్లలో కూడా భారీ దొంగతనం చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవడం స్పష్టంగా అర్థమవుతుంది తెలుసు మనకు. అయితే ఈ 3 ఇళ్లలో కూడా ఒకే ప్యాటర్న్ గా దొంగతనం చేయడం, ముగ్గురు కూడా ఇళ్లలో లేనప్పుడు, ఎవరైతే ఇళ్లలో లేనప్పుడు తెలుసుకునే ఉంటారంటే ఇదేదో తెలిసిన వాళ్ళ పనేనా అన్నది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆ రాజహంస విల్లాస్ అనేటివి అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న విల్లాస్. అలాంటి విల్లాస్ లో ఒకేసారి 3 ఇళ్లలో పక్కపక్క ఇళ్లలో దొంగతనం చోటు చేసుకోవడం, ఆ ముగ్గురు కూడా ఊళ్ళో లేకపోవడంతో తెలిసిన వాళ్ళు చేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 3 ఇళ్లలో కూడా ఒక ఇంట్లో పెళ్లికి సంబంధించిన నగలన్నీ కూడా 3 నుంచి 4 కోట్ల మధ్య విలువైన నగలు, 20 లక్షల నగదు కూడా దోచుకెళ్లారు. మరో ఇంట్లో 75,000 నగలు, మరో ఇంట్లో కూడా ఎంత అనేది ఇంకా క్లారిటీ కాలేదు. వాళ్ళు ఇంటికి వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 ఇళ్లలో కూడా భారీ దొంగతనం చోటు చేసుకోవడం, సీసీ కెమెరాని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరైతే గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో వారికి పరిశీలిస్తున్నారు. వారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు, వారికి ఏమైనా సంబంధం ఉన్నది కూడా పోలీసులు డైరెక్ట్ చేస్తున్నారు. లక్ష్మి, రైట్, మరి ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు యోగానంద్? తెల్లవారుజాము 2 గంటల సమయంలో ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టు పోలీసులు చెప్తారు. 2 నుంచి 4 గంటల సమయంలో ఒకేసారి 3 ఇళ్లలో కూడా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో ఈ దొంగతనం కూడా చోటు చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మి, మరి యోగానంద్, ఎవరింట్లో అయితే దొంగతనాలు జరిగాయి అంత హై ప్రొఫైల్ కేసులు అంటున్నారు, మరి భారీ సిబ్బంది ఇంకా సెక్యూరిటీ కూడా ఉంటారు, కాకపోతే నిర్లక్ష్యం పట్ల పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ముఖ్యంగా ఈ హై ప్రొఫైల్ ఇళ్లలో దొంగతనం జరిగినప్పుడు సీసీ కెమెరాలు కానీ, లేదా సర్వేలెన్స్ కెమెరాస్ కానీ, లేదా సెక్యూరిటీ ముగ్గురు కూడా అప్రమత్తంగా ఇప్పుడు ఉంటారు. కాకపోతే ఈ ముగ్గురు కూడా ఒకేసారి సెక్యూరిటీ సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే సీసీ కెమెరాలు కూడా ఎక్కడ స్పష్టమైన ఆధారాలు ఏమీ లేకపోవడంతో అసలు తెలిసిన వాళ్ళ పని లేదా ఈ వాచ్మెన్స్ ఎవరైనా కొత్త కొల్లాడే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు పోలీసులు. దాని ఆ దిశలో కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతుంది. లక్ష్మి, రైట్, మరి ఒకరింట్లో అయితే పెళ్లికి సంబంధించిన విలువైన 3.5 కోట్ల విలువైన బంగారం ఆభరణాలు పోయాయని చెప్పారు. మరో 2 ఇళ్లలో ఎటువంటి చోరీ జరిగింది? దాంట్లో కూడా నగలు నట్లు తీసేసుకున్నారా లేదంటే ఏమన్నా సాలిడ్ క్యాష్ ఏమైనా దొంగతనం చేశారా? ఒకటి ఉన్నతాధికారి ఇల్లు, మరొకటి మిస్టర్ చాయ్ నిర్వాహకుడు, ముగ్గురు కూడా ఇంట్లో లేని సమయంలో కూడా దొంగతనం జరిగింది. ఇద్దరు ఇంట్లోకి వస్తే ఎంత అమౌంట్ దొంగతనం చేస్తారనేది కూడా మనకి పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్లో లేకపోవడంతో వారిని ఇంట్లోకి వెళ్లేందుకు కూడా పోలీసులు శాంక్షన్ స్టేట్ చేయడం. ఒకటి ఉన్నతాధికారి డిప్యూటీ కమిషనర్ అంటూ చెప్తూ ఉన్నారు. ఆ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఎంత దొంగతనం జరిగింది, మరొక నిర్వాహకుడు మిస్టర్ చాయ్ ఇంట్లో ఎంత దొంగతనం జరిగింది కూడా వాళ్ళు ఇంట్లోకి వచ్చి ప్రశ్నిస్తే మనకు తెలియదు. రైట్, మరి దీంట్లో ఈ దొంగతనం జరిగే నేపథ్యంలో ఎవరైనా ఆపడానికి ట్రై చేసి వాళ్ళకి ఏమైనా గాయాలయ్యాయా లేదంటే అంత ప్లాన్ ప్రకారం ఎవరు లేని సమయంలో చేసుకున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరు లేని సమయంలో 2 నుంచి 4 గంటల సమయంలో 3 ఇళ్లలో కూడా చోరీకి పాల్పడ్డారు. ఒకే ప్యాటర్న్ గా కూడా దొంగతనాలు సీసీ కెమెరాలు నుంచి స్పష్టంగా అర్థమవుతున్నాయి. బీరువా తాళాలు పగలగొట్టడము, దోచుకెళ్ళడం 3 కూడా ఒకే ప్యాటర్న్ అవడంతో ఇది పక్కా తెలిసిన దొంగల పని అయి ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ ప్యాటర్న్ లో ఒకటే ప్యాటర్న్ లో 3 ఇళ్లలో ఒకటేసారి చోరీ జరిగింది అంటున్నారు. మరి ఇదే ప్యాటర్న్ లో ముందు ఎప్పుడన్నా చోరీ జరిగిందా లేదంటే ఇదే ఫస్ట్ టైం అని అనుకోవాలా?
ఖచ్చితంగా ఈ పోలీసు రికార్డ్స్ అన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు చేసే గ్యాంగ్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి సంబంధించిన బీహార్ గ్యాంగ్ ఉంది, లేదా తెలిసిన ఏదైనా చిత్తూరు గ్యాంగ్ లో కూడా జరిగినాయని కూడా పోలీసులు భావిస్తారు. ఆ గ్యాంగ్ ఎవరైనా చేసి ఉంటున్నారు కూడా పోలీసులు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. తెల్లవారుజాము నుంచి కూడా డాగ్ స్టూడ్ అలాగే టూ స్టీల్స్ ద్వారా తనిఖీలు చేస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున నగదు, క్యాష్, బంగారం పోవడంతో వాళ్ళంతా కూడా దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యోగానంద్. ఎస్, అయితే అనంతపురం టౌన్ లో భారీ చోరీ జరిగింది. మన సీసీటీవీ కెమెరా చూస్తున్నట్లయితే ముగ్గురు దుండగులు కూడా నగలు నట్రా కొట్టేసి మొత్తం పారిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. అయితే రాజహంస విల్లాస్ అంటే అనంతపురంలో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు, ప్రీమియం రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విల్లాస్ కొనుగోలు చేయగలుగుతారు. అండ్ దానికి భారీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మరి ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు ఇంట్లో ఒకటే సమయంలో ఇలాంటి చోరీ జరిగింది అని అంటే దీని పట్ల సెక్యూరిటీ ఏదైనా హస్తం ఉందా, వాళ్ళు కూడా ఏమన్నా వీళ్ళతో కలిపి చేస్తున్నారా అన్న దీనిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలిసిన వాళ్లే ఈ చోరీకి పాల్పడ్డారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకటే ప్యాటర్న్ లో ముగ్గురు ఇల్లు అంటే ముగ్గురు సెపరేట్ ఇల్లులు కూడా టార్గెట్ చేశారు ఈ దుండగులు. ఎందుకు చేశారు ఏంటి అని అయితే ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపైన తీవ్ర దర్యాప్తులు కూడా చేపడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఒకరింట్లో అంటే ఫిబ్రవరి 6, 7 తేదీన పెళ్లి కూడా ఫిక్స్ అయింది. దాంట్లో 3.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ లేని సమయంలో ఇది పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కూడా తెలిపారు. అయితే మరో 2 ఇంట్లో కూడా ఇలాగే చోరీ జరిగింది. ఒకటి డిప్యూటీ కమిషనర్ ఇల్లు అయినప్పటికీ ఇంకొకటి మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. మరి 3 హై ప్రొఫైల్ కేసుల ఇంట్లో ఇలాంటి దొంగతనాలు చేయడం కూడా అక్కడ అనంతపురం మొత్తాన్ని ఒక భయాందోళనకు గురి చేస్తోంది. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారు, ఇంకా దీనికి ఒక కొలిక్కి ఎప్పుడు తీసుకొస్తారు, అసలు దుండగులు ఎవరు, ప్లాన్ ప్రకారం చేశారా, ఇంకేమన్నా ముందు దొంగ హిస్టరీ ఏమన్నా ఉందా, లేదంటే ఇది ఫస్ట్ టైమా, తెలిసిన వారే చేశారా అని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు వచ్చి క్లారిటీ అండ్ బ్రీఫ్ ఇచ్చినప్పటికీ కానీ పోలీసులు ఇంకా దీనికి కేసు పైన ముందు కొనసాగించలేమని అయితే చెప్తున్నారు.